హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలా సార్ ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం. నమస్తే సార్, రానున్న ఎలక్షన్స్ దృష్టిలో ఉంచుకొని ఎలక్షన్ కమిషన్ మరి ఎన్నికల షెడ్యూల్ని రిలీజ్ చేసిందంట కదా, మరి షెడ్యూల్ ఎలా ఉంది? అలాగే ఏపీలో కూడా ఎలక్షన్స్ రాబోతున్నాయి కాబట్టి అక్కడ షెడ్యూల్ ఎలా ఉంది? 18వ లోక్సభ ఎన్నికలు జరగబోతున్నాయి. దాంతోపాటు 4 రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, ఒరిస్సా, సిక్కిం ఈ 4 రాష్ట్రాల్లో జరుగుతున్నాయి. దాంతో పాటు 26 చోట్ల ఉప ఎన్నికలు జరుగుతాయి. సో ఈ 3 విషయాలకు సంబంధించి కూడా ఈరోజు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ మాట్లాడారు. సో ఆయన అనేక విషయాల్ని చెప్పారు. సో ఇది వచ్చి మొత్తం 543 లోక్సభ స్థానాలకు జరుగుతున్నాయి ఎన్నికలు. ఇందులో 84 ఎస్సీ రిజర్వ్డ్ ఉంటే 47 ఎస్టీ రిజర్వ్డ్ ఉన్నాయి. అది కాకుండా మొత్తంగా 96 కోట్ల 28 లక్షల ఓట్లు ఉన్నాయి నమోదైనవి. ఇందులో ఎంత వేస్తారనేది పక్కన పెడితే మొత్తంగా 96 లక్షల కోట్లు ఉన్నాయి. దీంట్లో 49 కోట్ల 70 లక్షల మంది మగవాళ్ళ అయితే ఈ ఓటర్లలో 47 కోట్ల 10 లక్షల మంది స్త్రీలు ఉన్నారు. అంటే మగవాళ్ళు ఎక్కువ ఉన్నారు. బట్ 12 రాష్ట్రాల్లో మాత్రం మగవాళ్ళ కంటే మహిళా ఓటర్ల సంఖ్య ఎక్కువ ఉంది. సో ఇందులో వాలంటీర్లు కానీ కాంట్రాక్ట్ ఉద్యోగులను కానీ ఏ రకంగానూ ఎన్నికల విధుల్లోకి తీసుకోవట్లేదని చెప్పారు. మొత్తంగా 1,50,00,000 మంది ఉద్యోగస్తులు ఈ ఎన్నికల విధుల్లోకి వెళ్తున్నారు. దాదాపు 2,100 మంది అబ్జర్వర్స్ ఉండబోతున్నారు ఎలక్షన్కి సంబంధించి. తర్వాత ఇప్పటి వరకు ఈ మధ్య జరిగిన ఎన్నికల్లో 3,400 కోట్ల డబ్బుల్ని సీజ్ చేశామని చెప్తున్నారు. ఇప్పుడు కూడా పెద్ద ఎత్తున చేసే అవకాశాలు ఉందంటున్నారు. 55 లక్షల ఈవీఎంలు దీంట్లో ఉపయోగిస్తున్నారు, 55 లక్షలు మొత్తం. సో ఇక దీంట్లో ట్రాన్స్జెండర్స్ కూడా ఆయన చెప్పారు. దాదాపు 48,000 ట్రాన్స్జెండర్స్ ఉన్నారని. తర్వాత 1,80,00,000 మంది ఫస్ట్ టైం ఓటర్స్ ఉన్నారు. మొత్తంగా యూత్ కానీ చూస్తే అంటే 20 ఏళ్ల నుంచి 29 వరకు ఉండే ఆ ఏజ్ గ్రూప్లో 19,74,00,000 మంది యూత్ ఓటర్స్, యువ ఓటర్స్ ఉన్నారు అని ఆయన చెప్పారు. సో ఇంకొన్ని విషయాలు ఆయన చెప్పింది అంటే మీడియా మీద చాలా తీవ్రమైన నిఘా పెడుతున్నాం. ఫేక్ పోస్టులు కావచ్చు, సోషల్ మీడియాలో కావచ్చు, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కావచ్చు, ఇటువంటి ఇది లేకుండా చూసుకుంటున్నాం అనేది కూడా ఆయన చెప్పాడు. అట్లాగే బ్యాంక్ ఖాతాల మీద నిఘా పెడుతున్నాం అని చెప్పారు. అంటే డబ్బులు, లంచాలు ఇవన్నీ మేము అరికట్టడానికి సీరియస్గా చేస్తున్నాం అని చెప్పారు. ఐటీ అండ్ ఈడీ సహాయంతో దేశంలో ఎప్పుడూ లేనంత నిఘా పెడుతున్నాం అనేది కూడా ఆయన చెప్పారు. ఇక షెడ్యూల్కి సంబంధించి మొత్తం 7 దశల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఏప్రిల్ 19తో స్టార్ట్ అవుతుంది ఫస్ట్ ఫేజు. దాని తర్వాత మనదేమో అంటే ఆంధ్రప్రదేశ్, ఇటు తెలంగాణ ఈ 2 రాష్ట్రాల్లో కూడా ఆంధ్రప్రదేశ్లో ఎంపీ ఎలక్షన్స్, లోక్సభ అండ్ ఎమ్మెల్యే ఈ 2 కూడా ఒకే రోజు జరుగుతాయి. అట్లాగే ఇక్కడ పార్లమెంట్ ఎన్నికలు, సికింద్రాబాద్ ఉప ఎన్నిక ఈ 2 కూడా ఒకే రోజు జరుగుతాయి. అంటే తెలంగాణ, ఆంధ్రాలో ఒకే రోజు ఎన్నికలు జరగబోతున్నాయి. దీనికి సంబంధించి ఏప్రిల్ 18న నామినేషన్ డేట్ అంటే నోటిఫికేషన్ అనౌన్స్మెంట్ ఉంటుంది. 26th లోపల అంటే చివరి తేదీ, నామినేషన్కి చివరి తేదీ 25, 26న ఉపసంహరణ చేసుకోవచ్చు. విత్డ్రాయల్కి లాస్ట్ డేట్ వచ్చి 29, 26న ఇవి ఉంటాయి, స్క్రూటినీ ఉంటుంది. 29 విత్డ్రా లాస్ట్ డేట్ అనమాట. సో 13th మే ఎన్నికలు, మే 13వ తేదీ ఎన్నికలు, జూన్ 4న కౌంటింగ్. మనకి జూన్ 6th వరకు అక్కడ అసెంబ్లీ ఉంటుంది మామూలుగా, ఆ లోపల ఫైనలైజ్ చేయాలన్నమాట. సో ఇది బేసిక్గా ఆయన చెప్పింది. సో ఈసారి కాశ్మీర్లో కూడా ఎన్నికలు జరుపుతామని ఆయన చెప్పారు. సో ఓవరాల్గా తీసుకున్నప్పుడు ఈ మొత్తంగా ఈ 543 లోక్సభ స్థానాలకి నోటిఫికేషన్ అంటే షెడ్యూల్ వచ్చేసింది. సో మనకు సంబంధించిన మాత్రం ఏప్రిల్ 18 నోటిఫికేషను, 13 మే ఏమో ఎన్నికలు.
సో ఇది షెడ్యూల్ వచ్చేసింది కాబట్టి ఈ రోజు నుంచి కోడ్ అమలు అవుతుంది. అన్ని రాష్ట్రాల్లో కూడా ఎలక్షన్ కోడ్ అనేది అమలు అవుతుంది. ఇప్పటి నుంచి నిఘా అన్ని వ్యవస్థల మీద నిఘా ఉంటుంది. అంటే విచ్చలవిడిగా యాడ్లు ఇచ్చేయడం అవన్నీ అలో చేయరు, ఫాలో కావాల్సి ఉంటుంది. సో ప్రమోషనల్ సినిమాలు కానీ ఏదన్నా దానికి సంబంధించి కానీ అధికారుల్ని ప్రమోట్ చేయడం కానీ ఇవన్నీ కూడా ఇంకా కుదరదు. ఆల్మోస్ట్ ఇంకా ఎలక్షన్ కమిషనర్ కిందనే వ్యవస్థలన్నీ కూడా పనిచేస్తాయి. అందుకని హడావిడిగా ఇప్పటి లోపలనే అందరూ అన్ని పనులు చేసేసారు. కానీ డబ్బులు ఫ్లో అయితే ఆగలేదు, అది అవుతూ ఉంది. సో ఈ కాంటెక్స్ట్లో మనం చూసినప్పుడు ఎలక్షన్ కమిషన్లో కూడా మొత్తం 3 సభ్యుల్ని నియమించేసింది సెంట్రల్ గవర్నమెంట్. మనం ఒకరు రిజైన్ చేశారు, అంతకుముందు రిటైర్డ్ అయ్యారు. సో ఆ ఇద్దరిని కూడా నియమించింది. దానివల్ల ఆలస్యమైంది. యాక్చువల్గా ఇంకా 3 రోజుల ముందే షెడ్యూల్ రావాల్సింది, దీనివల్ల ఆలస్యమైనట్టుగా మనకి అర్థమవుతుంది. సో ఈ కాంటెక్స్ట్లో ఎలక్షన్ కమిషన్ దాని ఏమంటారు, ఆయనే చెప్పాడు, లెవెల్ ప్లేయింగ్ గ్రౌండ్ని మేము ప్రొవైడ్ చేస్తాం అందరికీ. అంటే అందరూ కూడా రాజకీయ పక్షాలన్నీ కూడా ఈక్వల్ ఆపర్చునిటీ ఇస్తాము అనేది కూడా ఆయన చెప్పారు. అది ఇంపార్టెంట్. అది చేస్తుందా లేకపోతే ఏంటంటే ఇప్పుడు ఎలక్షన్ కమిషన్లో సభ్యుల్ని మోడీ ప్రభుత్వం నియమించడం అనేది మోడీ దాంట్లో ఒక కమిటీ ఉంది. ఆ కమిటీలో మోడీ అధ్యక్షత వహిస్తాడు, ఒక క్యాబినెట్ మెంబర్ ఉంటాడు, తర్వాత ఏమో ప్రతిపక్ష నాయకుడు ఉంటాడు. ప్రతిపక్ష నాయకుడికి ఏమో దాదాపు కొన్ని 100 పేర్లు ఇచ్చి ముందు రోజు ఇచ్చి మరుసటి రోజు ఫైనలైజ్ చేయమన్నారు. ఆయన ఎట్లా చేస్తాడు, స్క్రూటినీ చేయాలి కదా, వారు ఎవరు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, టైం లేదు ఆయన. తర్వాత రంజన్ గారు, అదే ఆయన వాపోయాడు. రెండోది, ఒకవేళ ఆయన ఇచ్చిన మెజారిటీ ఎవరిది ఉంటుంది ఇక్కడ, మోడీ అండ్ మినిస్టరు, వాళ్ళిద్దరే డిసైడ్ అవుతారు. ఏదేమైనా మోడీ అనుకున్న పర్సనే అక్కడ చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా ఉంటాడు. ఎలక్షన్ కమిషన్లో మెంబర్లుగా కూడా ఇంకొక 2 కూడా వాళ్ళే ఉంటారు. సో దీనివల్ల ఏమవుతుందంటే మోడీకి అనుగుణంగా, బీజేపీకి అనుగుణంగానే ఎలక్షన్ కమిషన్ ఫైనల్గా బిహేవ్ చేస్తుంది. అంటే నియామకంలోనే పారదర్శకత పోయింది. ఎందుకంటే అంతకుముందు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కూడా దాంట్లో ఉండేవాడు. ఇప్పుడు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అని లేకుండా వీళ్ళ కొత్త చట్టం తీసుకొచ్చింది బీజేపీ. అంటే నేను మార్నింగ్ కూడా ఇంకొక వీడియోలో చెప్పిన, మొత్తం దేశంలో ఉండే అన్ని వ్యవస్థలని తమ గుప్పిట్లో పెట్టుకునే పద్ధతిని బీజేపీ అనుసరిస్తుంది. మీడియాని తన గుప్పిట్లో పెట్టుకునింది. తర్వాత రాజ్యాంగ వ్యవస్థలు అన్నీ కూడా తమ గుప్పిట్లో విధంగా పెట్టుకునింది. అట్లాగే స్టేట్స్ని అన్నింటినీ కూడా స్టేట్ ప్రభుత్వాలని పనిచేయనీయకుండా వాళ్ళ మీద కేసులు పెట్టడం, వాళ్ళందరూ కూడా తమ గుప్పెట్లో ఉండేట్టుగా, అంటే ఎవ్రీ రీజనల్ పార్టీ కూడా తన గుప్పెట్లో ఉండేట్టుగా చూసుకునింది. అంటే స్టేట్స్ అన్నిటి కూడా లోబడి ఉండేట్టుగా చూసుకునింది. అదేమో ఒకవైపు కేసులు పెట్టి ఆ ప్రభుత్వాల్లో ఉండే పార్టీల నాయకుల మీద కేసులు పెట్టడం. రెండవ మెథడ్ ఏమో స్టేట్ సబ్జెక్టులన్నింటినీ కూడా మెల్లమెల్లగా తన కబ్జా చేసేయడం, తన అధికారంలోకి తీసుకొచ్చేయడం, దానికి సంబంధించిన బిల్లులు ప్రవేశపెట్టడం. ఇది ఒక ఇది. మూడవది, ఈ సివిల్ సొసైటీకి సంబంధించిన ఎన్జిఓలు కానీ వాటన్నిటినీ కూడా తమ గ్రూప్లోనే పెట్టుకున్నారు. దాదాపు 1,00,000 ఎన్జిఓలు ఉంటే దేశంలో, అందులో 20-30 వేల ఎన్జిఓలకి ఫారిన్ ఫండ్స్ రాకుండా చూసుకున్నారు. అంటే తమకు ఇబ్బంది పెడతారు ఎన్జిఓలు అనుకునే వాళ్ళందరినీ కట్ చేసేసారు. దానికి సంబంధించిన బిల్లులు తీసుకొచ్చారు. సో ఇప్పుడు దానివల్ల ఏమైంది, పౌర సమాజాన్ని రిఫ్లెక్ట్ చేసే సంఘాలు ఇవన్నీ, సో దాన్ని కట్ చేసేస్తారు. అందువల్ల ఆ సంఘాల నుంచి, అటువంటి సంఘాల నుంచి ప్రభుత్వం మీద విమర్శలు కానీ నిరసన కానీ లేదు. వ్యక్తులుగా కొంతమంది పౌర హక్కుల నేపథ్యం ఉన్న వాళ్ళు కావచ్చు, సంఘంలో యాక్టివ్గా పనిచేసే వాళ్ళు కావచ్చు, ప్రజల తరపున వాళ్ళు ఎవరన్నా గట్టిగా మాట్లాడుతుంటే వాళ్ళ మీద ఊపా కేసులు పెట్టడం, వాళ్ళని జైల్లో పెట్టడం. మన ఇప్పుడు విప్లవ రచిత ఆయన వరవరరావుని జైల్లో పెట్టి మొత్తానికి కోర్టు ద్వారా బాంబేలో హౌస్ అరెస్ట్ చేయించారు ఆయన. ఇంకా జిఎన్ సాయిబాబా లాంటి వాళ్ళు 10 ఏళ్ళు జైల్లో పెట్టించారు. ఫైనల్గా అతను నిర్దోషాన్ని బయటికి పంపించారు. అతనే కాదు చాలామంది. అలాగే ఇక్కడ మన కోదండరామరెడ్డి లాంటి వాళ్ళ మీద కేసులు పెట్టాడు. చివరికి అరగోపాల మీద ఓపా కూడా పెట్టారు. మళ్ళీ ఆయన తీయించాడు కేసీఆర్. ఇలాగే ఏంటంటే రాష్ట్రాల్లో ఇంతకుముందు అయితే సిబిఐకి కనీసం రాష్ట్రాల పర్మిషన్ అవసరం, కానీ ఈడీకి తర్వాత ఎన్ఐఏకి వీటికి రాష్ట్రాల పర్మిషన్ కూడా లేదు. ఇప్పుడు కేసీఆర్ కూతురు కవితను అరెస్ట్ చేసి తీసుకెళ్లారు.
వాళ్ళు ఏ రకమైన వారెంట్ తీసుకురాలేదు, సో పట్టుకెళ్ళారు. సో ఇలాంటి వ్యవస్థలన్నింటినీ చేస్తూ ఎలక్షన్ కమిషన్ కూడా ఇప్పుడు అదే పని చేశారు, వాళ్ళే నియమించారు. మరి ఈ ఎలక్షన్లలో ఎలక్షన్ కమిషన్ ఎంత పారదర్శకంగా పనిచేస్తుంది అనేది మనం చూడాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.